హాయ్ నేను సతీష్. ఎపిసోడ్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. మరి మాస్క్ మ్యాన్ ఏమో ఒక్కొక్కరు రంగులు బయటపడుతున్నాయి కదా, అర్థమవుతున్నాయి కదా. వీకెండ్ మాట్లాడుతా అన్నాడు. మరి ఎవరి రంగులు బయటపడుతున్నాయి, వీకెండ్ హోస్ట్ ఎవరి గురించి మాట్లాడాలో కూడా ఈ ఎపిసోడ్ చూస్తే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి మీకేమనిపించింది ఎపిసోడ్లో, ఆయన అన్నిటికీ ఎవరి రంగులు అర్థమైతేనా బయటపడుతున్నాయో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఇక పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆ టాస్క్లో 100% అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా పదే 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 దబాయించడం అనేది కరెక్ట్ కాదు. అంతమంది చెబుతున్నప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. ఆ మనీష్ మర్యాద సరిగా చూసి చూడకపోయినా రైట్ డెసిషనే తీసుకున్నాడు. ఎల్బో తగిలింది అంటూనే ఆ చెయ్యి ఇట్లా పెడుతూనే రూఫ్ అయితే క్లియర్గా ఇలా పట్టేసుకున్నాడు. ఇలా చేతితో పట్టేసి మళ్ళీ అంత బుకాయిస్తాడు, దబాయిస్తాడంటే చూసేవాళ్ళు అర్థమవుతుంది కదా. అరే మినిమం ఆలోచించాలి కదా. మళ్ళీ ఏం తెలియనట్టుగా అంతా కన్ఫ్యూజ్ అయిపోయాడు. పట్టుకున్నాడు సపోర్ట్ కోసం ఇలా పట్టేసినాడు, ఆ మాత్రం ఐడియా ఉండదా? కరెక్ట్ కాదు కదా. ఇక్కడే ఆ మాస్క్ మ్యాన్ ఏమో అతడి కోసం ఆడుతున్నాడు కాబట్టి అంతవరకు ఒక ధీమాలో ఉండేవాడు. ఇక్కడేమో ప్రతి ఒక్కరు రంగులు అర్థమైతేనే ఎవరు ఎంత ఫెయిర్గా ఆడుతున్నాడు, అసలు ఇతను ఎంత ఫెయిర్గా ఉన్నాడు, అసలు ఇతర రంగే బయటపడతా ఉంది కదా. ఎందుకంటే ఆ తర్వాత కూడా తనుజ వాళ్ళన్నిటిగా డిఫెండ్ చేసుకుంటే ఆ ఎంపీర్ అయినా ఇమాన్యుయల్ వెళ్ళి డిఫెండ్ చేసుకుంటే ఆయన బాధ ఆవేదన, తనకు అన్యాయం జరిగిందని, అరే కనీసం రెండో ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అది ఫౌల్ అని చెప్పేసి ఒక వార్నింగ్ కింద వదిలేయచ్చు కదా, ఇద్దరు మిస్టేక్ ఉంది కదా, ఇతడు ఎంత యాక్టివ్గా ఉండాలో అతడు కూడా సంచాలకుగా అన్ఫేర్ డిసిషన్ తీసుకుంటే పైగా ఫైనల్గా అతనే కన్క్లూజన్ ఇచ్చాడు కదా. సో ఇదంతా జరిగిన తర్వాత అయినా సరే డిఫెండ్ చేసుకుంటే అది మరి బాడీ షేమింగ్ కాదంటే బాడీ షేమింగ్ కింద వస్తుంది. మరి ఇతనికి మన గుండంకులు అంటే బాడీ షేమింగ్ అని అంత ఫీల్ అయ్యేటప్పుడు మరి ఈరోజు ఎట్టానని చేయనంటే ఆయన ఎమోషన్, ఆయన బాధ, ఆయన ఆవేదన అది ప్రదర్శిస్తూ ఉంటే నేను వచ్చి శివతాండవం చేసేస్తా ఇవన్నీ చెప్పడం చూస్తే ఎట్లా. పైగా అక్కడ ఈ మాస్క్ మ్యాన్ ఎందుకు ఈరోజు ఇంత బాధపడే కదలా, ఆ శ్రీజాని ఎందుకు ఒక్కరు కూడా ముట్టుకోలే, అక్కడ తనుజ అడుగుతున్నట్టుగా ఎందుకు ముట్టుకోలే. అప్పుడే ఆ శ్రీజ ఒక్కొక్క రాడ్ పీకేసి ఉంటుంటే సరిపోయేది కదా. పిచ్చ లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఏంటి మాస్క్ మ్యాన్ వీళ్ళు అనుకున్నది ఏముంది, తర్వాత ఆయనే రివీల్ చేస్తున్నాడు కదా ఏముంది. ఫస్ట్ టార్గెట్ మనకేంటంటే ఆ రాము రాథోడ్ని వీళ్ళని తప్పించేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళ గ్రూప్ స్ట్రాటజీ, మా గేమ్ ప్లాన్ ఇది. ఇమాన్యుయల్ తీసేస్తే బర్నీ స్ట్రాంగ్ కనుక ఆయన అవుట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత రాము రాథోడ్ మీద టార్గెట్ పెడతాం. ఆ తర్వాత ఇంకేముంది, ప్రియా ఎవరైనా పవన్ కళ్యాణ్ ఉండే కాబట్టి వీళ్ళతో కంపేర్ చేసుకుని ఆవిడ ఫిజికల్లీ వీక్ కనుక సన్నగా పీలగా ఉంటుంది కానీ పెద్ద మ్యాటర్ కాదు అనుకున్నాడు. కానీ అనుకోకుండా తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్న మాదిరిగా అవుట్ అయిపోవడంతో ఇప్పుడేమో ఇలా చిందులు దొక్కేసి వంకలు ఎత్తుకుంటూ రంగులు బయటపడుతున్నాయి అంటూ కింద మీద అయిపోతున్నాడు. ఒక్క ఓటమని, ఒక అమ్మాయి గెలుపుని, ఒక అమ్మాయి కెప్టెన్ అవ్వడాన్ని ఏమాత్రం 1% కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు, తీసుకోలేకపోతున్నాడు. అందుకే అందరు రంగులు బయటపడతాయి. అంతవరకు లేదా ఇప్పుడు ఈ ఓవరాల్ కాన్వర్ట్ చేసిన అసలు మిడ్ నైట్ టాక్స్ అయితే మామూలు కాదు. చాలా బ్యాక్ పిచ్చింగ్. ఇన్ని సీజన్లలో సాధారణంగా ఎక్కువగా ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ చేసేవారు బ్యాక్ పిచ్చింగ్, ఫిమేల్ కంటెస్టెంట్. వాళ్ళందరినీ మించిపోయే రేంజ్లో బ్యాక్ పిచ్చింగ్. ఆ లైవ్ అప్డేట్స్ వీడియోస్ అయినా నేను జర్నలిస్ట్ అదిలో అప్లోడ్ చేస్తా ఉన్నాగా, చూస్తే ఫుల్ క్లారిటీ వస్తాయి. ఈ బాబోయ్ ఇతనేంటి అంత హైప్ ఇచ్చాడు, అంత బిల్డప్ ఇచ్చాడు, టైటిల్ గెలిచేస్తాను, ఇలాంటి యాటిట్యూడ్తో, ఇలాంటి బిహేవియర్తో ఇంత బ్యాక్ పిచ్చింగ్ స్టార్ ఏ క్వాలిటీ చూసి ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారని లెక్క. సరే అలా చేస్తా. మళ్ళీ ఇప్పుడు వారం నుంచి ఇప్పుడు ఏం పేరు ఇమాన్యుయల్ అయినట్టుగా వారం నుంచి అదే ఫుడ్ తినేటప్పుడు ఇక్కడ కెప్టెన్ అయితే మనకు అటు వెళ్తామేమో, వాళ్ళు ఇటు వస్తారేమో, మనం ప్రయత్నం చేద్దాం, తప్పే ముందు వాళ్ళు ట్రై చేస్తారు కదా, గెలవాలని కసి ఉంటుంది కదా. సో ఇక్కడ ఇతని రంగులే బయటపడతాను నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక మాట చెప్పుకొచ్చాడండి సుమన్ శెట్టితో. ఏమంటాడంటే, బ్రదర్ మీరు అక్కడ కూర్చొని తింటుంటే, బయట తింటుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలు నేను హృదయం మానవు కదా, నా హృదయం ద్రవించిపోతుంది, బాధ ఊరికి వచ్చేస్తుంది, అయ్యో నా వల్ల కావట్లేదు లెక్క చాలా చెప్పుకొచ్చాడు. అంత చెప్పినవాడు ఇప్పుడు వాళ్ళతో సుమన్ శెట్టితో పాటు ఈ సంజన కూడా అక్కడే కదా కూర్చొని తినింది. మరి ఆవిడ ఈరోజు ఇక్కడికి వచ్చింది, కెప్టెన్గా పవర్ వచ్చింది, తర్వాత వీళ్ళతో పాటు టెంపరీ వానర్ వచ్చింది అనేటప్పుడు మళ్ళీ ఎంత ఓకే పోన్లే అంతమందికి మీరు అక్కడ తినడం చూడలేకపోతున్నారు, ఒకరికైనా అవకాశం వచ్చింది ఇక్కడికి వచ్చి మాతో పాటు చక్కగా నచ్చింది వండించుకొని తినే పరిస్థితి వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడా? అలా ఫీల్ అవ్వలేదు సరి కదా. సంజనకు రేషన్ ఇచ్చేయాల్సి వస్తుందని తెగ బాధపడిపోతూ నిన్నటి నుంచి ఇప్పటికి కనీసం 20 times అదే మాట చెప్పుకుంటాడు. సంజనకి ఈ శ్రీజ హెల్ప్ చేసేసింది, శ్రీజ గెలిపించేసింది, మన టీంని ఓడించేసింది. ఇప్పుడు శ్రీజ గెలవడం వల్ల సంజన కెప్టెన్ అయితే నాకు మ్యాటర్ కాదు, సంజనకు రేషన్ షేర్ చేయాలి, సంజనకు రేషన్ చేయాలి. ఇది కాదయ్యా రంగులు మార్చడం అంటే, రంగులు బయటపడడం అంటే ఇది కాదా? సుమన్ శెట్టితో అట్లా చెబుతూ మరి సంజనకు రేషన్ ఇవ్వాలని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నాడే. పైగా ఈ మాస్క్ మీద ఇప్పుడు ఇంత బాధపడే బదులు అక్కడ ఎంతసేపు ఆ సృష్టిని రామురాజుని వాళ్ళు ఓడించాలని ట్రై చేశారు తప్ప ఎందుకు అక్కడ నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు కదా. ఎందుకంటే అక్కడ ఎంతసేపు ఇప్పుడు ప్రియా కూడా వచ్చి అవుట్ అయిపోయిన తర్వాత ఫెయిర్ కాదు, డబుల్ స్టాండర్డ్స్, అప్రిషియేషన్ వద్దు, మీ వాళ్ళకు చేసుకున్నారు అన్నీ చాలా కామెంట్స్ అయితే ఆవిడ కూడా చేస్తుంది. హీరో వీళ్ళని కొట్టుకుని కమెడియన్ అయినట్టునే ఆవిడ కష్టాన్ని ఎఫెక్ట్స్ని కూడా తీసి పడేస్తా ఉన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే అక్కడ వీళ్ళంతా
ప్లాన్ చేసుకునే గ్రూప్గానే మాట్లాడుకునే వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకునే ట్రై చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇవన్నీ వస్తూ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్ అవి ఇవని చెప్పి మరి వీళ్ళ టీంకి వీళ్ళు సపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ టీంకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కదా, ఎంకరేజ్ చేసుకుంటారు కదా, క్లాప్స్ కొట్టడానికి కూడా తప్పుపడతా ఉండడం ఇవన్నీ చూస్తుంటారు. పైగా ఇక్కడ వీళ్ళకి వాళ్ళు గెలవాలని వాళ్ళకి కసి ఉంటుంది కదా. ఒకవేళ కెప్టెన్ అయితే మొత్తం మనందరం వానర్స్ అవుతామేమో అని ఒక ఆశ ఉంటుంది కదా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతా, ఇప్పుడు ఆ అమ్మాయి సంజన కెప్టెన్ అయిన తర్వాత ఆ బాత్రూమ్ మీ కెప్టెన్ రూమ్లో ఒక వాష్రూమ్ ఉంది కదండి, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక అవసరమైతే వాడుకుంటాను ఆవిడంటే ఎవరావిడ సంజన, మీకు ఇక్కడ ఒకసారి ఏదో ప్రాబ్లం అంటున్నాం, మాకు రోజు అదే పరిస్థితి వస్తుంది, అక్కడ వాష్రూమ్తో మాకు ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఫేస్ చేస్తామని ఆవిడ చెప్పింది. అంటే ఇక్కడ ఫుడ్ విషయంలో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే పనులన్నీ సెలబ్రిటీస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సరైన ఫుడ్ అంటే రెగ్యులర్గా 3 పూటలు ఒకటే టేస్ట్తో ఫుడ్ పెడుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి. ఒక టాస్క్ వీళ్ళు ఓడిపోయేసరికి ఈవిడేమో ఫెయిర్గా ఆడట్లేదు, వీళ్ళనొచ్చి హీరో వీళ్ళని కొట్టుకొని కమెడియన్ విన్ అయిపోయినట్టుగా ఇతను చెప్పడం, అతనేమో రంగులు బయటపడిపోయి వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే అన్నీ చక్కగా కంఫర్ట్గా అన్నీ నచ్చినట్టు వండుకుంటూ తినుకుంటూ చేసుకుంటూ వండించుకుంటూ చక్కగా తింటూ ఒక్క పని కూడా చేయకుండా ఆ కంఫర్ట్ జోన్ ఎక్కడ పోతుందని ఒక ఫ్రస్ట్రేషన్ బయటపడుతూ ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే రాము గురించి చెప్పాలి. చక్కగా బ్రహ్మాండంగా ఆడాడు, తన కోసం కాకపోయినా తను గెలిపించాలి, లాయల్టీతో 100% ప్రదర్శించాడు, నో డౌట్. అవన్నీ గమనిస్తారు ఆడియన్స్. కష్టే ఫైల్ అనే మాదిరిగా రీచ్ అయితే ఉంటుంది ఆడియన్స్లో. అంటే అక్కడ ఎమ్మెన్యేలు కూడా భరణైతే అదే అంటారు కదా, ఇట్టా చేయను బాడీ షేమింగ్ కాదు అని అంటే కరెక్టే కదా. మరి చూసే వాళ్ళకి అట్లాగే అనిపించింది కదా అట్లా చేసినట్టుగానే. పైగా అతను కామనర్స్ని ఏదో తక్కువ చేశాడనే మాదిరిగా కామనర్స్లా చూస్తే వాళ్ళ పక్కన నేను ఎక్కువ తిరగను కదన్నా, నేను అట్లా చూడలేదు కదా ఆయన అదే చెబుతున్నాడు. ఎమ్మెన్యేలు ఎప్పుడు కూడా చూడలేదు కదా, వీళ్ళే కదా మేము కామనర్స్ అని ఆ జోనర్లో వచ్చింది వీళ్ళే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళే కూడా ఆట ఆ ఉద్దేశంతోనే వానర్స్ టెనెంట్స్ అని చెప్పి ఆడిస్తూ ఉన్నాడు తప్ప దాన్ని కూడా పోర్ట్రీ చేసి హైలైట్ చేసేసి వీళ్ళే దాన్ని కూడా మనకే అనుకూలంగా వాడుకుందాం, కామనర్స్ని ఏదో తక్కువ చూశాడు, కామనర్స్ అంటున్నాడు. వీళ్ళు తెల్లారలేసింది అదే కదా, మేము కామనర్స్ మీరు సెలబ్రిటీస్ అట్లా చెప్పుకుని దాంట్లో తప్పేముంది, అది స్ట్రెంతే కదా, బలమే కదా. ఇందాక నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా 150 కోట్ల మంది జనంలో ఆల్మోస్ట్ 1% సెలబ్రిటీలు ఉంటే మిగతా అందరూ 149 కోట్ల మంది కూడా కామనర్సే. ఆ జోనర్ నుంచి మీకు ఇంతమందికి అవకాశం వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి. దానికి ఎందుకు మిమ్మల్ని తక్కువ చేయలేదు కదా, చులకం చేయలేదు కదా ఆయన. అలాగే ఎమ్మెన్యేలు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చూడలే, ఆయన పెట్టింది లెఫ్ట్ హ్యాండ్ అంటే మొత్తానికి ఆయన పవన్ కళ్యాణ్ అయితే అడ్డంగా అబద్ధం ఆడేస్తున్నాడు. ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున అయితే ఈ వీడియో వేసి ప్లే చేసి ఆయన కలుగుంచి ఎవరికైతే పవన్ కళ్యాణ్కి అట్లాగే మాస్క్ మ్యాన్ ఇద్దరు కూడా కనువిప్పు అయితే చేయించాలి. నాయన ఇప్పుడు చూడండి, వీడియో చూసి చెప్పండి ఇది ఫెయిరా అన్ఫెయిరా. సంచాలకుడిగా మీ విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అని ఖచ్చితంగా తీస్తూ అప్పుడైతే వీళ్ళకి కళ్ళు తెరుస్తారని అర్థమైంది. ఇక సంజన కెప్టెన్ అయిపోయిన తర్వాత శ్రీజ అయితే లాయల్టీ ప్రదర్శించింది, నో డౌట్ మంచిగా ఆడింది. ఆవిడ చూజ్ చేసుకోవడం వల్ల సంజనాకి నిజంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. పిక్ చేసుకునే దానికి తగ్గట్టుగానే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఆడింది, గెలిపించుకుంది. అఫ్కోర్స్ ఆవిడని టార్గెట్ చేయలేదు. పైగా ఆవిడ కూడా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది, 100% పెడుతుంది, నో డౌట్. ఇక టెంపరీ వానర్ అనేటప్పుడు ఇక నాకు లగేజ్ షిఫ్ట్ కోసం ఎవరు ఇంప్రెస్ చేస్తారు అనేటప్పుడు ఎమ్మెన్యేలు అయితే ఇనిషియేట్ తీసుకున్నాడు. ఎందుకంటే నాకు కంటెండర్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన తప్పులేదు, మంచిగా ఒక ఒపీనియన్ చెప్పాడు. అయితే ఫ్లారాన్ చేయమంటే ఏందో ఆ అమ్మాయి చేయను అనడంలో తప్పులేదు అనిపించింది నాకు. మళ్ళీ ఇక్కడ ఇవిడ ఒక డామినేటింగ్ మైండ్తోనే సంచడానింది, కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, మేము స్పోర్టివ్ చేసాం ఓకే, కానీ పర్సనల్గా ఎందుకు చేస్తారు, మరి అది టూ మచ్ అనిపించింది. ఆ డామినేటింగ్ బాసిజం టైప్లో అనిపించింది. అలా చేయకుండా ఉంటుంటే బెటర్. ఎందుకంటే నువ్వు కెప్టెన్ అయ్యాక నువ్వు అందరిని ఒకే లెక్క చూడాలి, బాధ్యత పెరుగుతుంది. సో నీకు ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నువ్వు పెత్తనం ఎలా వేస్తానంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. ఇంతవరకు మెచ్చుకున్న మనమే ఇంకా అతి చేస్తున్నావు అమ్మ చాలే అని చెప్పేసి అంటారు. ఎక్కడైతే పాజిటివ్ వచ్చిందో అక్కడే నెగిటివ్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సరే కాబట్టి కెప్టెన్ అయ్యాక ప్రియా వచ్చి చాక్లెట్ అడిగితే ఆ సంజన కూడా ఇస్తాను అని చెప్పినా సరే ఇంకా రీతు, శ్రీజ, ఆ మనీషు, ఆఖరికి ఆయన ఏం పేరు హరీష్, ఇంతమంది కూడా దొంగతనాలు ఏంటి, మన గుడ్డు దొంగతనం కోసం అంతా చేశారు కదా. మళ్ళీ ఆవిడ వచ్చేసరికి నాకు యాక్సెస్ ఉంది అని చెప్పేసి శ్రీజ మనీష్ తప్పించుకున్నా కానీ ఎంత చేశారు ఆ రోజు. మరి మాస్క్ మ్యాన్ అంత హడావిడి చేసి ఆ కిచెన్లో టేబుల్ మీద చక్కగా లేపుకెళ్ళిపెట్టి థమ్స్అప్ బాటిల్ లేపేసి మళ్ళీ కాంతోన కామెడీ అయినా నేను ఆమె రూమ్లోకి వెళ్ళి తీయలేదు, బయట తీసినట్టు ఎక్కడో ఒకటి తీసావు కదా, ఆవిడదే కదా అది. ఆవిడకి మాత్రం బిగ్ బాస్ ఇచ్చి ఆవిడ పర్మిషన్తోనే యాక్సెస్ కానీ ఆవిడ పర్మిషన్తోనే ఎవరికైనా షేర్ చేసుకోవాలని చెప్పింది. ఆవిడ ఒక టేబుల్ పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకుని ఏదో టాస్క్ గురించి ఫన్ టాస్క్లు చేయండి, నన్ను ఇంప్రెస్ చేయండి అని చెప్పబోతుంటే లేపేసి మళ్ళీ నేను అక్కడ తీయలేదు ఎక్కడ తీయలేదు, మరేంటిది, మరి దొంగతనం కాదా, చేసింది కాదా. పైగా ఇతడు మొన్నటి నుంచి రగిలిపోతా ఆ తనూజీ భరణ విషయంలో మోసం చేశారు, నమ్మకం ద్రోహం చేశారు, అన్యాయం చేశారు, వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేదు అన్నాడే. మరి ఇతను ఇప్పుడు ఏం చెప్పాడు,
ఆ అమ్మాయి సంజన లాస్ట్‌లో టాస్క్ ఆడించి అంతా అయిన తర్వాత విన్నర్స్ ప్రకటిస్తాను అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ కష్టపడి ఆడారు టాస్క్‌లు. బ్రహ్మాండంగా ఆడారు. మంచి ఫీల్‌తో 100% ఇద్దామని చెప్పేసి ఆడారు. ఫన్ చేశారు, ఎంటర్‌టైన్ చేశారు. అంతా చేసిన తర్వాత ఆవిడ కూడా ఇగో బెస్ట్ ఆర్టిస్టు ఏమది క్యారెక్టర్ ఆర్టిస్టు, సపోర్టింగ్ ఆర్టిస్టు ఇవన్నీ చెప్పి నీకిది అని చెప్పి టేబుల్ మీద పెట్టిన తర్వాత లాస్ట్‌లో ఆవిడ అనడం కూడా రాంగే. మీరు ఒక బాటిల్ పోయింది కదా! అదెవరో చెప్పేస్తే ఇవన్నీ ఇచ్చేస్తానంటే కరెక్ట్ కదా! ఆశ పెట్టి మొన్న వాళ్ళు టీ గురించి, కాఫీ గురించి అలాగా ఆడుకుంటే అందరికి బంపర్ ఆఫర్ ఇస్తాం, అందరికీ కాఫీలు, టీలు ఇస్తామని లెక్క క్రియేట్ చేసి వాళ్ళందరూ ఆశపడి వచ్చిన తర్వాత ఎవరికో ఒక్కరికే కాఫీ కానీ టీ అంటే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు. సగం మంది వెంటనే లేచి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ చివరి వరకు డిబేట్ చేసుకున్నారు. ఆ కాఫీ కోసం, కప్ కాఫీ కోసం ఎవరు డిజర్వ్ అని చాలాసేపు డిస్కషన్లో పెట్టుకున్నారు. మనకే అనిపించింది అరే వీళ్ళకి అన్ని సకల సదుపాయాలు ఫుడ్ చక్కగా ఉండేటప్పుడు ఒక కాఫీ కోసం, టీ కోసం ఇంత చేయాలని. ఇప్పుడు ఈరోజు సంజన కూడా వాళ్ళు చేసింది ఈవిడ కూడా చేసింది. పెద్ద తేడా ఏముంది వాళ్ళకి ఈమెకి? ఈమె ఇట్లా చేయకుండా ఉండాల్సింది. అయితే ఇక్కడ ఆవిడది తప్పే, నో డౌట్. అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ మరి భరణి, తనూజ వాళ్ళు తెలిసి సంజన ఎగ్గ తీసిందని తెలిసి చెప్పలేదంటే ఎంత గొడవ జరిగినప్పుడైనా, ఎంత ఇష్యూ అయినప్పుడైనా, వాళ్ళందరూ హర్ట్ అయినప్పుడైనా సరే ఇతడు ఒక్క మాట ఎస్ మేడం ఆవిడేమనింది సంజన 2 నిమిషాల్లో మీరు అది తెచ్చి ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను, ఎవరు తీస్తారో చెప్పండి అనేటప్పుడు మాస్క్ మ్యాన్ నిజంగా ఆలోచించేవాడైతే ఓకే నా వల్ల ఇప్పుడు ఇంతమందికి డ్రింక్స్ అన్నీ వస్తాయి కదా, గెలుచుకున్నారు కదా, ఎస్ మేడం నేనే తీసానని చెప్పొచ్చు కదా. మరి ఇతనేమో ఆ భరణి, తనూజ అనే మోసం, ద్రోహం సీరియస్ అయిపోయి దుమదుమలు ఆడుతా అస్సలు నెగిటివ్ వైబ్ క్యారీ చేస్తా వాళ్ళు వండి పెడితే నేను తినను కూడా అలకపోని పెక్కి తిండి మానేసి ఇంత రచ్చ చేసినోడు మరి ఇప్పుడు ఎందుకు చెప్పలా అంటే ఎట్లా ఉందంటే ఇతడు విధానం చూస్తే మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అంటారు కదా, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అట్లా ఉంది. సో చెప్పొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఆవిడకి అంటున్నాడు మీరు బాగా మీకు మంచి పేరు వచ్చేయాలన్నా డ్రింక్స్ అన్ని ఇచ్చిందనంటే ఆ పేరు అది నువ్వే తెచ్చుకోవచ్చు కదా మేడం. ఇప్పుడు నేను చెప్పకపోవడం వల్ల ఒక బాటిల్ వల్ల ఎంతమంది అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాక కూడా వీళ్ళకి ఆశ పెట్టి వీళ్ళకి ఇగో నీకిది బాటిల్ చెప్పి కూడా మీరు ఆపేయడం నాకు నచ్చలేదండి, వాళ్ళకంటే ఎక్కువ నేను బాధపడుతున్నాను, సరే నేనే ఒక బాటిల్ తీసా, ఇగో సారీ ఏదో ఒకటి చెప్పి సారీ కూడా అక్కర్లే, ఆవిడ అడిగింది ఎవరు తీశారని తెలుసుకోనుంది, ఆవిడ గుడ్డి ఎలా పోయింది అనేది వాళ్ళు ఎలాగైతే తెలుసుకోవాలనుకున్నారో ఆవిడ కూడా అట్లాగే అనుకునేటప్పుడు తెచ్చి పెట్టింటే ఎంత బాగుండేది. ఆయన డబుల్ స్టాండర్డ్స్ అసలు రంగులంటే ఇవే కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆయన వరకు వచ్చేసరికి ఒక లెక్క, బయట వాళ్ళకి వచ్చేసరికి ఒక లెక్క. ఇట్లా అయితే ఎట్లా మరి ఎలా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్కి? అలాగే ఆ మాస్క్ మ్యాన్ అక్కడ ప్రియాతో కూడా అంటాడు కదా, సంజనాను శ్రీజ పిక్ చేయడంతోనే గేమ్ చేంజ్ అయిపోయింది, తెగ బాధపడిపోతూ ఉన్నాడే. మరి అప్పుడెందుకు నువ్వు అప్రిషియేట్ చేసావు? నేను ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఈ మాస్క్ మ్యాన్తో ఆడాను, అట్లాగే డీమాన్తో ఆడాను, ఈవిడ గేమ్ ఎట్లా ఉంటుందో చూద్దాం అనేటప్పుడు వెరీ గుడ్ బ్రహ్మాండమైన డెసిషన్ తీసుకున్న అద్భుతం అమోఘం అని చేశాడు. కాకపోతే ఆయన ఏమనుకోడంటే పవన్ కళ్యాణ్ ఇతనికి వచ్చేసరికి ఫిజికల్గా ఆయన స్ట్రాంగ్ ఉంటాడు కనుక మనం నల్లేరిపోయి నడకలాగా ఈజీగా గెలిచేయచ్చు, ఏముంది ఇద్దరు అమ్మాయిలు కూడా పెద్ద మ్యాటర్ కాదు, మనం అయితే ముందే ప్లాన్ చేసుకుని ఎమ్మెల్యేలు భరణ్ని తెప్పించేద్దాం, ఆ తర్వాత మన టార్గెట్ అంతా రామురాధుడి మీద పెడదాం, ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిల్లో ఆ ప్రియ కొద్దిగా ఫిట్గా ఉంటుంది కనుక పెద్ద మ్యాటరే కాదు, ఫైనల్గా మనం గెలిచేయచ్చు అనుకున్నాడు. అంతవరకు అందుకే బిందాస్గా కులాస్గా రిలాక్స్డ్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి ఆ శ్రీజ వల్లే సంజన గెలిచింది, శ్రీజ మనకు వెన్నుపోటు పొడి చేసింది, శ్రీజ మన టీమ్ స్పిరిట్ దెబ్బ తీసేసింది, ముందంతా ఏమైంది నీకు ఇది? మరి అప్పుడొక రంగు ఇప్పుడొక రంగు, ఈ కలర్స్ ఏంటి? అందరికీ మాస్కులు తీసేస్తానని చెప్పి ఏంది మాస్క్ బయటపడతా ఉంది కదా. పైకి ఇక్కడ అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటండి, ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో ఆడిన ఎన్నాళ్ళంటే తనూజ, ఎమాన్యుయల్, భరణి, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు అనుకున్నా, కానీ ఇప్పుడు 3 ఆడవాళ్ళతో ఫైట్ చేసిన అర్థమవుతుంది నాకంటే. ఎంత లోకుగా మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ లేదు అనే విషయం అర్థం అవ్వట్లా. ఆడవాళ్ళు అంటే చాలా తక్కువగా, చాలా లోకుగా కించపరుస్తూ ఉన్నాడు, చాలా చిన్న చూపు చూస్తున్నాడు. నేను మగాడైతే పెద్ద తోప, ఏ రాతియుగంలో ఉన్నాడు ఆయన? 3 ఆడవాళ్ళతో ఆడిన ఫైట్ చేశానని తనకు తను ఏదో చాలా చిన్నబుచ్చుకున్నట్టుగా బిల్డప్ వేస్తూ ఉంటే ఏంటో మాటలు. ఆ రోజు అగ్ని పరీక్షలో బిందు మాధవి ఇతన్ని చాలా ఒక పురుగులెక్క చూసిందంటే మనమే బాధపడ్డాం. అరే ఆయన చేసిన తప్పు ఒప్పుకున్నాడు కదా, మరి అంతలాగా నువ్వు ఔషధం కాదు, విషం, నువ్వు అసలు మనిషివే కాదు, నీకు అసలు హృదయమే లేదంటే ఆ రోజు బాధపడ్డాం. కానీ ఈరోజు అర్థమవుతూ ఉంది నిజంగా ఆవిడ అమ్మాయి అండంలో తప్పు లేదు ఆ రోజు అని. ఎందుకంటే ఇంకెక్కడ మనకు చూపింది ఎపిసోడ్లో చిన్నది ఒకడేలాగా ప్రోమోలో కానీ ఎపిసోడ్లో కానీ మిడ్నైట్ అయితే ఆ ప్రియా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాదు. అతను ఏది చెప్తే దానికి తానా తందని అనే కంటే అదేంటండి మీరు అట్లా మాట్లాడతారేంటి, ఏంటి ఆ మాటలు పోల్చడం ఏంటి, మళ్ళీ అక్కడ కంపారిజన్ డిస్కషన్ కూడా అదే. అంటే మీరు చిన్న చూప రూట్స్ నుంచి మారాలి, ఆలోచన మారదా, చెప్పడానికి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే బ్రహ్మాండంగా చెబుతున్నాడు, ఆచరణ వచ్చేసరికి అడ్డంగా దొరికేస్తా ఉన్నాడు కదా. మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. ఆడవాళ్ళతో ఆడాను వచ్చా నేను తక్కువైపోయినాను, పెద్ద మగవాడిని పోటుగాడిని అన్నట్టు బిల్డప్ కనిపిస్తుంది అక్కడ. పైగా శ్రీజ అంట చీపు గీపు అనింది కదా మొన్న సంజనకి. సో స్ట్రాటజీ ఉండొద్దు,
ఇది మీ ఇద్దరు గేమ్ చూసాను, ఇప్పుడు ఏం చూడాలి ఇంకా మీ గేమ్. సో ఆ సంజన గేమ్ చూస్తున్నాను, మన టీం నుంచి వెళ్ళిపోయింది, అదే నా ప్రాబ్లం. అంటే టీం స్పిరిట్కి దెబ్బ కొట్టి. మరి నీ స్ట్రాటజీ ఏమైందయ్యా? నీ స్ట్రాటజీ ఏమైంది? సరే, శ్రీజాకి స్ట్రాటజీ లేదు, టీం స్పిరిట్ పోగొట్టేసింది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ శ్రీజ రాడిసి తీయొచ్చు కదా, నీ చేతిలో అవకాశం ఉంది కదా. కానీ ఏమందులే, చిన్నపిల్ల పడిపోద్ది, దబ్బుని వెళ్ళిపోద్ది, మనమే అయిపోతాం, మన పవన్ కళ్యాణ్ గెలిపించేస్తాడు, ఒకవేళ ఫౌల్ ఆడేసినా ఫ్రీలు అయిపోయినా మనం దబాయించేద్దాం, వితండవాదం చేసేద్దాం, సంచాలకుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దామని. ఏంది మరి ఇది నీ స్ట్రాటజీ ఏమైంది? నువ్వు ఆడొచ్చు కదా, నీ చేతిలో ఉంది కదా. ఆ ఫ్లోరా షైన్కి తెలుగు రాకపోయినా అదే మాట అడిగింది. అవును, ఎందుకు ఆ శ్రీజాన్ టార్గెట్ చేయలేదు ఫస్ట్ నుంచి అంటే ధీమా. ఆ ఏమందులో లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏదైతే ఆడవాళ్ళతో ఆడాను, ఫైట్ చేసినట్టు ఫీల్ అవుతుండో అదే ఆడపిల్ల చేతిలోనే ఇప్పుడు ఆయన అనుకున్నట్టు వర్కౌట్ కాలే. దాంతో బాగా డిప్రెషన్ లాగా అయిపోతున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు, ఓర్వలేకపోతున్నాడు. ఈయనతో పాటు ఆ పవన్ కళ్యాణ్ కూడా. అలాగే ఏమని నేను అవుట్ అయిపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నా కదా, అవన్నీ చెప్తున్నాడు. మాస్క్ అనేది ముందే ఆయన తెప్పించేద్దామని ప్లాన్ చేసుకుని, నో డౌట్. ఇక పవన్ కళ్యాణ్ అక్కడ ఫ్రూట్స్ ఏవో తింటూ ఉంటాడు కదా, ఫ్రూట్ సలాడ్. ఇక్కడ తనూజ్ అంటది లైవ్లో, మనకి ఇక్కడ ఎపిసోడ్లో పెద్దగా చూపలేదు కానీ, అరే ఆ రీతు చౌదరి ఏమంటారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కనీసం పండు ముక్క తింటారా అని కూడా నీకు అనిపించలేదే పవన్ కళ్యాణ్ అని అడుగుతూ ఉంటే, నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఆ సంజన కూడా ఇద్దరికి ఫుడ్ షేరింగ్ ఉంది ఆప్షన్ అనేటప్పుడు, ఆ శ్రీజతో పాటు అంటే శ్రీజ పొన్ను తనకి గెలిపించింది కనుక, ఆవిడ వల్ల కెప్టెన్ అయింది కనుక ఆవిడకి యాక్సెస్ ఇస్తూనే సెలబ్రిటీస్లో ఇంకొకరికి ఊరికైనా ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. ఆ హరీష్ మాస్క్ మన హరీష్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్, ఆ స్వీట్స్, మంచి ఫుడ్డే తీసుకుంటున్నాడు కనుక కంపేర్ చేస్తే వాళ్ళు ఇప్పుడు భరణి మేడం ఫుడ్ విషయంలో కొద్దిగా ఆలోచించండి చూడండి అని ఎమ్మెల్యేలు కానీ, ఆ భరణి కానీ, లేకపోతే తనూజ్ అందరికి వండి పెడుతుంది ఆమెకి కానీ, ఎవరికైనా ఆ శ్రీజకి ఇస్తూనే ఇంకెవరికైనా ఈ కామనర్స్ కంటే ఆల్రెడీ ఫుడ్ మంచిగానే ఉంది కనుక వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ ఈ అమ్మాయి అంటే సంజన కూడా పక్క కమర్షియల్ గేమ్ టైప్, తన కంటెంట్ ప్లేయర్, ఆవిడ ఉండాల్సిన ప్లేయరే, ఆడాల్సిన ప్లేయరే, మంచిగానే ఆడుతుంది, అంతా బాగుంది. కాకపోతే తన లెక్కలో, తన క్యాలిక్యులేషన్స్, తన గేమ్ ఎలా ఆడాలి, ఎలా ముందుకెళ్ళాలి, కంటెంట్ ఏంటి, ఈ లెక్కలన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఇచ్చింటే బాగుండేది కదా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తనూజ, రీతు చౌదరి, నేను ఆ రీతు చౌదరి చూసి ఇలా స్మెల్ చూసి అబ్బా తినేయాలని ఉందనుకోవడం, ఆ తనూజ పాపం ఓ పండు ముక్కేస్తే నీ సొమ్మేం పోయింది అంటే ఆవిడ అండి, ఇవన్నీ చూసేటప్పుడు ఇచ్చుంటే బాగుండేది కదా. కానీ ఇప్పుడు ఎందుకు అలా ఆలోచించట్లే? కొన్నిసార్లు బాగానే ఆలోచిస్తుంది, పొద్దున్న చట్నీ చేస్తే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, పాపం తినలేకపోతున్నారు అంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ప్యూర్లీ కమర్షియల్ అన్నట్టు లెక్క పోతూ ఉంది. అలాగే ఇక్కడ మాస్క్ మ్యాన్ అంటాడు, ఇంకొక హైలైట్ పాయింట్ అండి ఇది. మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, ఆమెను బాడీ షేమింగ్ చేశారు, ఎగ్ విషయంలో కూడా ఇష్యూ చేశారు, ఇప్పుడేమో ప్రేమ పుట్టుకొచ్చింది ఆవిడ కెప్టెన్ అవగానంటే, వాస్తవానికి ఆవిడ మీద ప్రేమ పుట్టుకొచ్చిన కారణం కూడా ఈ మాస్క్ మ్యానే. ఎందుకంటే మనీష్ మర్యాదకి ఫస్ట్ ఆవిడ గేమ్ అర్థం కాక ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఎగ్ గురించి అంత పంచాయతీ లొల్లి గొడవ పెద్ద పెంట అయిపోయినాక రీతు చౌదరి కావచ్చు, అఫ్కోర్స్ అందరూ అట్లా ఆవిడని పెద్ద కార్నర్ చేసి హైలైట్ చేసిన తర్వాత ఇతను మాత్రమే చెప్పాడు, మాస్క్ మ్యానే మోటివేట్ చేసింది కూడా ఇతనే. ఆవిడే గేమ్ ఆడింది, ఆవిడ కరెక్ట్గా ఆడింది, ఆవిడ రైట్ వేలో ఉందో, అందుకే బిగ్ బాస్ కూడా ఆవిడనే కన్ఫెషన్ రూల్కి పిలిచి కెప్టెన్ కంటెండర్గా ఆవిడనే డిసైడ్ చేయమని చెప్పాడంటూ వాళ్ళందరికీ గేమ్ ఆవిడే ఆడుతుందని ఇతనికి అర్థమైన గేమ్ అంతా వాళ్ళకి చెప్పి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, వాళ్ళని మోటివేట్ చేసి ఇప్పుడు ఇతను మారిపోయాడు కదా, ఆవిడ మీద యాంటీగా నెగిటివ్గా ఉన్నాడు కదా, వాళ్ళు ఎందుకు మారిపోతారు? వాళ్ళకి ఆ గేమ్ అర్థం కానంతసేపు చిందులు దొక్కారు, అర్థమైన తర్వాత కరెక్ట్గా కదా అప్రిషియేట్ చేశారు, దాన్ని కూడా తీసుకోలేకపోతున్నారే. ఇతను తీసుకోలేకపోక ఇతనితో పాటే ఇంకా ఎవరంటే ఆయన పవన్ కళ్యాణ్ కూడా అదే ఫ్లోలో ఉన్నాడు. దొంగతనం చేసిన ఆవిడని ఎలాగంటే అప్రిషియేట్ చేస్తారు? దొంగతనం చేసిందంటే మరి ఇప్పుడు ఆవిడ కెప్టెన్ అయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దొంగతనం చేయట్లే, టపా ఆవిడ అసలు పట్టించుకోవట్లా, ఏమొచ్చాయి ఎన్ని వచ్చాయి అనేది. ఆ స్వీట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, అన్నీ లబా ఎత్తుకుపోతూ ఉన్నారు కదా, ఆ ఇంపాక్ట్ అతని మీద కూడా పడతా ఉంది కంటిన్యూషన్. అలాగే నెక్స్ట్ వన్ సంజన, నేను కెప్టెన్గా చెబుతుంటే వినట్లేదంటే నిజంగా పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిగా అర్థం కావట్లేదు, గేమో ఏంటో అర్థం కావట్లేదు. మేము ఓనర్స్, మేము మానిటర్స్, అన్ని వర్కులు అలాట్ అయిపోయాయి. ఈ మధ్య వాషింగ్కి ఒకరు ఉన్నారు, డిష్ వాష్కి ఒకరు ఉన్నారు, వాష్రూమ్ క్లీనింగ్ ఒకరు ఉన్నారు, గార్డెన్ ఏరియాకి ఒకటి, మొత్తం అంతటికి అన్ని డిపార్ట్మెంట్లు కేటాయించారు కదా. నువ్వు వచ్చి మా పెత్తనం చేసేది ఏంది? అసలు నువ్వు వేస్ట్, నువ్వు ఒక చారులో కరివేపాకు, నువ్వు పోయి ఆ బెడ్రూమ్లో పడుకోవడానికి కెప్టెన్ తప్ప ఇంకెందుకు లేదంటే మాట్లాడుతూ ఉంటే నాకు విచిత్రంగా అనిపించింది. పైకి ఇక్కడ ఇంకో పెద్ద డైలాగ్ వేసాడు ఈయన, నిన్నటి దాకా కెప్టెన్ రూమ్ ఎంత అందంగా చూసానో అంటే ఏంటి అర్థం? ఒక అందమైన కెప్టెన్ రూమ్లోకి ఒక అందమైన కంటెస్టెంటే వెళ్ళింది. మళ్ళీ ఇంకొక డైలాగ్ అంటాడు, పిచ్చి కథలన్నీ పడుతున్నారని కూడా లైవ్లో అంటాడు ఆ యశస్విని విషయం. ఇతడైతే మన డీమాన్ చెప్పినట్టుగా టంగ్ స్లిప్ అయితే అయిపోతున్నాడు. ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ నుంచి వచ్చి ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు, కొంచెం పెంచుకుంటాడు, గ్రాఫ్ ఆడియన్స్లో పాజిటివ్ అనుకుంటే అతని యాటిట్యూడ్ కావచ్చు, ఆ మాటలు జారే విధానం కావచ్చు కరెక్ట్గా లేవు, ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, మైనస్ అయితే అవుతుంది, నో డౌట్. ఇప్పుడు అందమైన కెప్టెన్ రూమ్ నిన్నటిదాకా అందంగా కనిపించింది, అందంగా చూశారంటే అంటే ఇప్పుడు ఈ నెలలు అందులో కూర్చుంటే మరింత అందం పెరిగిపోద్దా ఆ కెప్టెన్స్ రూమ్కి? లేకపోతే ఇతనికి అన్నదమ్ముళ్ళక ఏదో ఇది ఆయన గురువు
మ్యానిపులేట్ చేస్తున్నాడు కదా అన్నింటికి. ఆయన మాస్క్ మ్యాన్, ఆయన వెళ్తే అందం మరింత పెరుగుతుందా? అసలు ఎవరెంత అందం పెరుగుతుంది, ఎవరెళ్తే అందం తగ్గిపోద్ది? ఆ కంపారిజన్ ఏంటి అసలు? నిన్నటిదాకా అందంగా ఉండే రూమ్ ఎట్లా అందంగా చూసోనా అంటే పైగా ఇతను ఏంటంటే అప్పనంగా మానిటర్ అయ్యారు, అప్పనంగా ఓనర్షిప్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ వీళ్ళకేమో కష్టపడి సాధించి పొడి చేశారని ఇవ్వలే. వీళ్ళు రాగానే మీరు ఇద్దరిలో ఎవరికి పనులు చెప్తారని చెప్పారు, మానిటర్ అని చెప్పారు. అలాగే ఓనర్షిప్ కూడా ఊరికే ఇచ్చారు, మీరు అక్కడ ఉండండి, అనుభవించరాదు, ఎంజాయ్ చేయలేదు. కానీ కెప్టెన్స్ అనేది ఏంటి? టాస్కులు ఆడి కష్టపడి అనేక రకాలుగా కిందపడి మీదపడి అదృష్టం కలిసి వచ్చి ఏదో రకంగా సాధించుకొస్తారు. అది అంత ఈజీగా రాదు. అది వీకెండ్లో వచ్చే ఇమ్యూనిటీ, నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ కాదు. మెయిన్ దాని వెనక ఆ స్ట్రగుల్ పడేటప్పుడు ఆడియన్స్ కొంత రీచ్ అవుతారు, చాలా కంటెంట్ వస్తుంది, మజా వస్తుంది. మెయిన్ దానికి ఒక పవర్ ఉంది, అథారిటీ ఉంది అనేది ఉద్దేశం. అందువల్ల బిగ్ బాస్ ఇస్తాడు. అంతే తప్ప వీళ్ళందరూ ఎన్ని షోలు చూసి, ఎన్ని సీజన్లు చూసి కెప్టెన్ అంటే వేస్ట్, కెప్టెన్ అంటే తినడానికే, మేము కెప్టెన్ కంటా ఎక్కువ, జస్ట్ మీరు బెనిఫిట్స్ కోసం, జస్ట్ యాక్సెస్ కోసం అనే మాదిరిగా అంతా వెంట్రుకలకి తీసి పడేస్తూ ఉంటే మళ్ళీ ఈ పెద్ద మనుషులకి చెప్తారు బిగ్ బాస్ అంటే మాకు ఇష్టం, బిగ్ బాస్ అంటే మాకు ప్రాణం, బిగ్ బాస్ సీజన్లని చూసి వచ్చి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఆ ప్రియా కానీ, మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ వారం నుంచి ఒక కంఫర్ట్గా అలవాటు పడిపోయారు. చక్కగా టైం టు టైం పని పాటు లేకుండా వాళ్ళు పెడితే తిందామా, ఇంకేదైనా వండించుకుందామా, ఇట్లాగే ఉంది. ఇప్పుడు ఒళ్ళు వంగే పరిస్థితి లేదు, పనులు చేయాలి, తిండి మళ్ళీ వాళ్ళకి వచ్చి ఆ క్యారేజ్ వస్తుందనేసరికి టెన్షన్ స్టార్ట్ అయింది. అందుకే మేము చెయ్యక్కర్లేక మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వన్, ఆ మాస్క్ మ్యాన్ మీరు హిట్లర్లా మాట్లాడుతున్నారు, డిక్టేటర్లా చెబుతున్నారు, వర్డ్స్ జాగ్రత్త, ఆ సీక్వెన్స్ అనేది ఇప్పుడు 3 సార్లు వాడారు, కాన్సిక్వెన్సెస్ కానీ పదం కూడా వాడుతున్నారు అని చెబుతున్నారు కదా. ఇది కరెక్టే. ఆవిడ కొద్దిగా డిక్టేటర్ లాగానే చెప్పింది. నైట్ కూడా నాకు హెల్ప్ చేయాలి అని రిక్వెస్ట్ లాగా చెప్పాల, నాకు లగేజ్ అంతా షిఫ్ట్ చేయాలి, నాకు ఒక అసిస్టెంట్ కావాలని మాదిరిగా చెప్పింది. ఇక్కడ కూడా చెప్పింది. ఆవిడ చెప్పే విధానం అంతా హట్టింగ్ లాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ వర్డ్స్ జాగ్రత్త, హిట్లర్లా చెబుతున్నారు అనే మాట చెప్పే అర్హత ఆ మాస్క్ మ్యాన్కి లేదు. ఆయన వర్డ్స్ గురించి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఆయన అంతకంటే రఫ్గా, రూడ్గా, చాలా ఘోరంగా మాట్లాడేస్తుంది కదా. అమ్మాయిల మీద, శ్రీజ మీద ఫుల్ అంత ఎత్తున కసురుకున్నాడు. ఎగ్స్ ఇవ్వాలి సార్ అంటే నీకెందుకు సంబంధం లేదు, నీ పో అని ఆ అమ్మాయిని గసిరి బారేస్తాను, తనుజ మీద చిందులు దొక్కేస్తున్నాడు, ఎవరి మీద అయినా అలాగే బుసలు కొట్టేస్తూ ఉండి ఈయన మళ్ళీ వర్డ్స్ జాగ్రత్త అన్న మీద ఆయనకైతే అర్హత లేదు. ఆ తర్వాత ఇంక ఈ అమ్మాయి సంజనాకి ఏమైనా అడిగితే ఈ యానిమల్స్తో పోల్చి సరదాగా ఏదో ఫన్ కోసం చేశారు. ఆ తర్వాత ఫ్లోరా సైన్ ఏమో మాస్క్ మ్యాన్ ఇక్కడ డిస్కషన్ ఏమంటే ఇక్కడ అందరూ ఆయన లైవ్లో జరిగింది ఏంటంటే ఇక్కడ ఆయన తనూజ మీద, భరణి మీద అలిగి అన్నం తిని మానేసి ఏంది గుడ్డు పంచేది అయిపోయిన 2 రోజులకి దొంగల పడ్డ 6 మాసాలు కుక్కలు మరగడం అంటే ఇదే కదా. ఇప్పుడు అలిగాడంటే ఎప్పటి నుంచి అలాగొచ్చింది? ఆ టాస్క్లో కెప్టెన్ అయిపోయిన బిందాస్ మనమే పెత్తనం జలాయించు అనుకుంటే తీరా చూస్తే అది బిస్కెట్ అయిపోతే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని మాదిరిగా అయిపోవడంతో అరే పై ఏంద్ర నాయన ఈ బాధ అని లెక్క విలవల్ల ఆడిపోతూ అప్పటి నుంచి అలక మొదలెట్టాడు. అది గుడ్డిదే అయిపోయింది, తర్వాత చక్కగా తిన్నాడు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే అలిగాడంట. ఇక్కడ నేను అన్నం తిన్న వాళ్ళు వండితే నాకు అక్కర్లేదు, నేను భోజనం చేయను, పోనీ అక్కడితో ఆగిడా ప్రియాతో మళ్ళీ నువ్వు వాళ్ళకి చేసావా? వాళ్ళు ఇంకా నా దగ్గరికి వచ్చి బతిమలాడలేదు, అడగలేదు, అడిగితే నేను ఇక్కడ రచ్చ చేయాలి, ఇష్యూ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏంటి ఐ వాంట్ కంటెంట్, ఐ వాంట్ ఫైట్, ఐ వాంట్ ఫుటేజ్ అనే మాదిరిగా ఎదురు చూస్తుంది. కయ్యాన కాలు దిగులను నెంబర్ 1 స్పెషలిస్ట్. అది ఆర్గానిక్గా వస్తే బాగుంటుంది. సో మళ్ళీ ప్రియా వెళ్ళి వాళ్ళిద్దరికి చెబితే వాళ్ళు కూడా పిచ్చలాడి తీసుకున్నారు. తనుజ ఇప్పుడు వెళ్దామా, అడుగుదామా, ఎందుకు తినట్లేదు, మనం వండితే ఏంటి ఆయనకి ఇబ్బంది అని అనింది. కానీ ఆ భరణ అయితే అవసరం లేదు, అది ఎటు నుంచి ఎటో పోతుంది, వేరు వెళ్తుంది, అవసరమే లేదని మంచి మాట చెప్పాడు ఆయన. పైగా ఇక్కడ ఏంటంటే ఇతడికంటే చిన్నోళ్ళని రాము వచ్చి బతిమలాడడం, శ్రీజ వచ్చి బతిమలాడడం, ఆయన డీమాన్ వచ్చి, ప్రియా వచ్చి, ఇంతమంది సృష్టి వచ్చి అడిగితే అది ఎంత స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకు అలా కప్పుని అలిగావు, వెంటనే అలిగినా బాగుండేది, ఇప్పుడు అలగడం ఏంటి? నాకు ఇది గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇలా చిన్నపిల్లలతో కూడా చెప్పించుకుంటే నీ వ్యక్తిత్వం ఎట్లా రీచ్ అవుతుంది, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అయిపోతారు, మెచ్యూరిటీ చూపించాలి కదా. అక్కడ డీమాన్ పవన్ అద్భుతమైన మాట చెప్పాడు. ఇతను 44 అయితే ఆయన 23 years అని చెప్పారు మన డిస్కషన్లో. ఆయన ఏం చెప్పాడంటే సరే మనం మాట్లాడకపోవచ్చు కానీ ఎప్పుడంటే ఒక మనకి బ్యాక్ స్టాబింగ్ ఏదైనా చేశారంటే అప్పుడు దూరం పెట్టినా, పిలిచినా, పలకపోయినా పర్వాలేదు, కానీ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేటప్పుడు విష్ చేసేటప్పుడు చెయ్యాలి కదా. ఎంత చక్కగా చెప్పాడు ఆయన, ఎంత మెచ్యూర్డ్గా చెప్పాడు. ఎక్కడ ఉంది ఇతనికి ఆ స్పోర్ట్ స్పిరిట్? 3 రోజులు గుడ్డు పంచాయతీ టాస్క్ ఓడిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు వండితే తిన్నాం, ఇంతమంది పిలిచి వచ్చాక శ్రీజాన్ అంత గసిరాడు రాత్రి ఎగ్గల గురించి లైవ్లో. ఆ అమ్మాయి వచ్చి సరే సార్ ప్లీజ్ సార్ ఒకసారి తినండి, కొంచెం తినండి, ఆవిడ బతిమలాడినా తినడం మళ్ళీ పదే మీరు గెలిపించేశారు, టీంని ఓడించేశారు. ఏమాత్రమైన స్పిరిట్ ఉందా ఇక్కడ? అందుకోసమే ఆయన చక్కగా మరెందుకులే ఇంతమంది బతిమలాడారు, వదిలేస్తారు. సరే నీ ఇష్టం, నువ్వు గేమ్ ఆడుతున్నావు, నీ టాస్క్, నీ స్ట్రాటజీస్ నువ్వు ప్లే చేస్తున్నావు, సరే కానీ వదిలేశారు. ఇల్లు వండుకోబోతుంటే ఇంకా అందుకే బిగ్ బాస్ అయితే ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క హరీష్గా కాదు, హౌస్ అందరికీ అలర్ట్ చేశాడు బిగ్ బాస్.
ఏంటి సంజన మీ కెప్టెన్సీలో ఆహారాన్ని తానే తయారు చేసుకుంటే మీకు ఓకేనా అంటే మిమ్మల్ని అడగాల్సిన పని లేదా? మీరేమైనా ఊరికి కెప్టెన్ అయ్యారా? మీరేమైనా చారులో కరివేపాక? మీరు పర్మిషన్ ఇచ్చారా? మిమ్మల్ని పర్మిషన్ అడిగాడా? అసలు మీకు చెప్పకుండా హౌస్లో ఏం జరుగుతుందో మీకు తెలిసిన లేక ఆయన ఫుల్ అలర్ట్ చేసి అందరికీ ఇచ్చాడు కీ. లేదా పవన్ కళ్యాణ్ లాంటివి వచ్చి ఊరికే కూర్చోడానికి వచ్చింది, ఊరికే పడుకోవడానికి వచ్చింది, ఆ బెడ్రూమ్ అందం పోయింది, ఈ డైలాగులన్నీ వేస్తూ ఉంటే బిగ్ బాస్ కరెక్ట్గా ఇచ్చాడు. రబాయ్ మీ అందరికీ ఒక రీతు చౌదరి శ్రీజ అన్నారు అప్పటికున్న ఆవిడ ఓన్లీ రీతు చౌదరి అనింది. ఆవిడ కెప్టెన్ అంటే వాళ్ళకైనా కాదు వీళ్ళకైనా కాదు, జస్ట్ వానరే కాదు వానర్స్ కూడా కెప్టెన్ అని ఇక్కడ ఈ మాటతో అర్థమైంది. ఇక్కడ మళ్ళీ హరీష్ ఏమంటాడు, మీకు మాట రాకూడదు కాబట్టి అంటే అక్కడ లేచి కంచం అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఆ తర్వాత సంజన కూడా నాకు మాట వస్తుంది, అందరూ నా మానిటర్స్ అందరూ నా మాట తినాలంటే అది పర్ఫెక్ట్. లేకపోతే ఏమంటున్నారు, నేను పాజిటివ్ మానిటర్ నాకు చెబితే చాలు, నేనే మొత్తం దీనికి కర్త కర్మ క్రియ, ఇంకొకరికి చెప్పాల్సిన పనిలే. ఆ ఫ్లోరా సైనితి వెళ్ళి నా పవన్ కళ్యాణ్ అదే అంటాడు, మీరు ఆవిడకి చెప్పడం ఏంటి, ఆవిడ మీకు అడగడం ఏంటి, అసలు ఆవిడ ఎవరి మధ్యలో నువ్వెవరి మధ్యలో, ఆవిడకి చెప్పడానికి రెస్పాన్సిబిలిటీ నాది, నేనే ఇన్ఛార్జ్, నాకే చెప్పాలంట. అలాగే ఎవరికి వాళ్ళే మానిటర్స్, మేమే చాలు మేమే సూపీరియర్ అంటే మరి ఆవిడేంటి ఆవిడ కెప్టెన్ పవర్ దేనికి? రేపు పొద్దున్న కెప్టెన్ అంటే జూజిబియ్యా? బిగ్ బాస్ హౌస్లో అదొక క్రేజు, అదొక క్రెడిట్, అదొక ఇమేజు, అదొక ప్రౌడు, రకరకాలుగా చెప్పుకుంటారు ఆ పవరు, దాని చుట్టూ గేమ్ చేంజ్ ఇది అంటున్నాం. సో పర్ఫెక్ట్గా ఇక్కడ అందరికి కలిపి ఒక బుల్లెట్ దించినట్టు బిగ్ బాస్ ఎదురైన ఏంటిది కెప్టెన్సీ అంటే వినాల్సిందని అర్థమైంది. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో ఏందాక నేను చెప్పినట్టుగా ఫన్ టాస్క్లో కూల్ డ్రింక్స్ ఇవన్నీ తర్వాత కరెక్ట్ కాదు అనిపించింది కదా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ లైవ్లో చాలాసేపు నడిచింది పంచాయితీ, ఈ అమ్మాయి అవార్డులన్నీ ప్రకటించేసి ఇవన్నీ ఇవ్వకపోవడం రాంగ్ అనేది నేను చెప్పాను కదా. ఫన్ టాస్క్ అయితే అందరూ బ్రహ్మాండంగా చేశారు కదా. కానీ తర్వాత కూడా ఇక్కడ లైవ్లో డిస్కషన్ చేస్తా ఆవిడతో అడుగుతూ ఉంటాడు, మేడం మీరు అలాగ ఇచ్చేయాల్సిందండి అని చెప్పి. తర్వాత అక్కడ అంటే మీరు 14 మంది కోసం ఒక స్టాండ్ తీసుకుంటున్నారంటే నా ఒక్కడి కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఆ ఫుడ్ గురించి అంట. ఫుడ్ గురించి నాకు ఓకే అని ఎందుకు నువ్వు చెప్పలేదంటే భరణి పర్ఫెక్ట్గా అడిగాడు అక్కడ. మీరు కెప్టెన్గా ఆవిడని అడిగారా పర్మిషన్, నేను ఇలా వండుకుంటున్నా, ఈయనేమో రూల్స్ పాటించడు, కెప్టెన్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? అడుగుంటే ఆవిడ అవునంటే అప్పుడు ఎస్ బిగ్ బాస్ నేను పర్మిషన్ ఇచ్చానంటే బిగ్ బాస్ నుంచి వార్నింగే వచ్చేది కాదు. మీకు ఓకేనా సంజన అనేది చెప్పబెట్టకుండా నా ఇష్టం నా ఇల్లు నేను వండుకుంటా తింటాను ఇలా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మరి ఆయన ఏం చేశాడు? తిరిగేమో బ్లేమ్ ఆయనకి. శ్రీజాని ఓడించే అవకాశం ఉన్నా ఓడించకుండా తిరిగి ఆవిడ మీద బ్లేమ్. ఇప్పుడు ఇక్కడ ఆవిడకి చెప్పబెట్టకుండా పర్మిషన్ లేకుండా ఏమీ చేయకుండా ఆయన నచ్చినట్టు వండుకొని తిరిగి అయ్యో మీకు మాట రాకూడదు అనేసి తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఆవిడని బ్లేమ్. సో చేసేదంతా చేసి తిరిగి అవతల పడి వైపు వేలు ఎట్లా చూపించాలని చూస్తామంటే ఇక్కడ రంగులు బయటపడట్లేదా? ఆ తర్వాత ఇంకేంటి హైలైట్స్, ఆ సంజన శ్రీజ గురించి కూడా అంటది కదా, మీ ఇద్దరికీ నేను షేర్ చేద్దాం అనుకున్నాను, సో ఫన్ కోసం చేశానని చెప్పి. అలా చేయకుండా ఉండాల్సిందనేది నా ఫీలింగ్. సరే ఇది ఓవరాల్ ఎపిసోడ్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టడం అయితే మర్చిపోకండి.